శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని దర్శనం ధారాళంగా చెప్పాలని, యథాశక్తి యథామతి యథా అవకాశం కూడా సహకరించాలని చెప్పాలని పరిశీలించడానికి వ్యాకరణ ఉపక్రమిస్తున్నాను. రుద్ర హృదయోపనిషత్తులో రుద్రుడు చెప్పాడని ఆ చెప్తూ శుకుడికి వేదవ్యాసుడు చెప్తున్నాడు కొడుకు ఎందుకంటే చెప్తూ అక్కడ సాంబోన కోదేవతం అని రుద్ర ఉమా అని మనం చెప్పుకున్నాము. మనం చెప్పట్లేదు, చాలాసార్లు చెప్పుకున్నాము. ఈమె రుద్ర, ఈమె చాలా మనం చెప్పుకున్నాము. మనం ఈవిడే శివుడని, ఈవిడే పార్వతని అని మనం చెప్పుకున్నాము. మళ్ళీ ఒక్కసారి ఇంకా మనం చెప్పుకోనక్కర్లేదు అనుకుంటే వ్యాకరణ గురించి అక్కడ ఏం చెప్పారో చూసుకొని ముందుకు వెళ్తే బాగుంటున్నాను. సర్వదేవాత్మకం రుద్రం నమస్కుర్యాత్ పృథక్ పృథక్ ఏభి మంత్రపదైరేవ నమస్యామి పార్వతీశ పార్వతీం యత్ర యద్భవే సార్థమిమం మంత్రముద్గీరయేత్ బ్రహ్మాహ జలమచ్చేతు సర్వపాపైః ప్రముచ్యతే సర్వాతిష్టమద్వంద్వం అద్వంద్వం పరం బ్రహ్మ సనాతనం సచ్చిదానందరూపం తదవాంగ్మానసగోచరం మానసగోచరం తస్మిన్ సువిదితే సర్వం విజ్ఞాతం సాధితం శుకుడు కొడు చెప్తున్నాడు అనమాట. అన్ని దేవాత్మ రుద్రుడు ఉన్నాడు. ఆ రుద్రుని గొప్పదని నమస్కరి ఎన్నిసార్లు నమస్కరించడం చేయాలని అనిపిస్తుంది. ఆ మంత్రం ఉపదేశం మంత్రపదం నేను చెప్పిన మంత్రాలు అలా పార్వతిని నమస్కరిస్తూ పంచాక్షరి సారమంతా వేదమే, వేదసారమే పంచాక్షరమంతా అని చెప్తూ అన్ని యొక్క సాంబోన కోదేవతం అని చెప్పుకుంటూ అన్ని దేవుళ్ళు అందులో ఉండాలని, అందుకే ఆ శంకరాచార్య ఈ ఊహతోనే రాసి ఉంటాడు. సాంబోన కులదేవతం పశుపతే సాంపత్పదీయ అవయం సాంబముస్తో మిసురాసుర గణా సాంబేన సంతాదిత సాంబాయాస్తు నమో మయా విరచితం సాంబాత్పరం నో యుజేత్ సాంబస్య అనుచరోస్మి అమరతి సాంబే పరబ్రహ్మణి అని చెప్తూ రుద్రరుద్రు ఎవరు రుద్రాద్రు అని 10 సార్లు 3 సార్లు అంటే చాలా పుణ్యం పోతుంది అని చెప్తూ ఇంకా సర్వదేవాత్మతో కుండిండు దేవాత్మతో కుండే రుద్రో నర ఉమా నారి తస్మై తస్యే నమో నమః రుద్రో బ్రహ్మ ఉమా వాణి తస్మై తస్యే నమో నమః రుద్ర విష్ణు ఉమా రుద్ర శివ లక్ష్మీ రుద్రో విష్ణు లక్ష్మీ తస్మై తస్యే నమో నమః రుద్రో సూర్య ఉమాఛాయ తస్మై తస్యే నమో నమః. అందుకే సుప్రభాతాలు కూడా గురువుగారిని కూడా సూర్యుడికి కూడా దశావతారాలు చెప్పి దానికి సంబంధం ఇస్తూ చెప్పారు. అని ఉదాహరణ ఏమిటి? ఉదాహరణకని సుప్రభాతాలు మరికాల సుప్రభాతము, తర్వాత ఏమో ఇంకా సుప్రభాత రాజ సుప్రభాతాలు కూడా సింధురాన సుప్రభాతము, తర్వాత విశ్వనాథ అన్నింటిలో కూడా శివుని యొక్క ప్రాధాన్యం కూడా సూర్యుడికి కూడా అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఛాయ రుద్ర శివుడు కూడా ఏదో సున్నంగా ఇద్దరు కూడా గుడ్డరంగా ఉంటారని శివుడు యొక్క ఇదని అని చెప్పాడన్నమాట. రుద్రో ఛాయ ఉమా వేది తస్మై తస్యే నమో నమః రుద్రో బ్రహ్మ బహ్ని ఉమా స్వాహ తస్మై తస్యే నమో నమః అని తస్మై వేద రుద్రో వేద ఉమా శాస్త్రం తస్మై తస్యే నమో నమః రుద్రో వృక్ష ఉమా వల్లి తస్మై తస్యే నమో నమః రుద్రో గంధ ఉమా పుష్పం తస్మై తస్యే నమో నమః అని ఇది రుద్రో అక్షర సోమ తస్మై తస్యే నమో నమః. ఉమతో కూడినవాడు ఉమ అంటే అర్థం, అది చంద్రుడు కాదు ఇక్కడ అర్థం, ఉమతో కూడినవాడు అర్థం. అలాగే తస్మై అక్షర నమో నమః రుద్రో లింగం ఉమా పీఠం రుద్రలింగం ఉమాపీఠం తస్మై తస్యే నమో నమః సర్వదేవాత్మకం రుద్రం నమస్కుర్యాత్ పృథక్ పృథక్ ఏభి రుద్రహి చెప్పుకుంటూ ఇప్పుడు ఆ గొప్పతనం చెప్తూ ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, అప్పుడే ఎత్ర భావే సాధం ఏదైతే ఉంటుందో అక్కడ అది మనసుకు చెప్పేది కాదు, మనస్సు గోచరించేది కాదు. మనం జ్ఞానబలంతో చూసుకోవాలి కానీ యోగంతో చూసి మనకు కనపడదు. అలా చూసినట్లయితే విజ్ఞాతం సాధితం సుఖ అలా చేస్తే మనకు బాగా తెలుస్తుంది. అందువలన మనం తదాత్మగా దాని యొక్క ఆత్మతో యోగ సాధన చూసినట్లయితే విజ్ఞాతం అసలు సర్వస్వం కూడా భిన్నం లేకుండా కనిపిస్తుంది. ఎప్పుడు కూడాను ఇదే అంతా కూడా ఈ విద్య అంటే వేదం అని చెప్తూ అపరా చేయకూడదు ఇందులోనే ఉంటాయి. లోకంలో ఉండటానికి ఇహపరా సుఖం పొందడానికి కూడా పొందుతాయి పరాపరా విద్యలు కూడా. అందువలన అందులో ఉన్నటువంటి దాని గొప్ప ఋగ్వేదం యజుర్వేదం సామవేదం కూడా అధర్వణ వేదం కూడా శిక్ష
వేద శిక్ష మునీశ్వర శిక్షలు కూడా అనేక మంది చాలామంది శిక్షలు ప్రతి సంస్థ కవి కూడా వ్యాకరణ ప్రతి కవి కూడా శిక్ష చాలా రాశారు. కానీ ప్రచారంలో మాత్రం పాణిని శిక్షే ఉంది. కపిలుడు రాశాడు, గురవుడు రాశాడు, కాలవుడు రాశాడు, కాత్యాయన రాశాడు, అందరూ ప్రతి కవుడు రాశాడు, శాఖలు రాశాడు, కాత్యాయన ఇలా వాడే కోసం చెప్తూ ఉంటారు వ్యాకరణ శిక్షలు అవిని కూడా. కల్పో వ్యాకరణం చేయవా నిరుత్తం ఛంద ఏవచ జ్యోతిషం చ యథా విషమా అపిబుద్ధయ యథా అథ ఏషా పరమా విద్య యయాత్మ పరమాక్షరం అని చెప్పుకుంటే ఇప్పుడు చూసుకొని ఇప్పుడు దీన్ని ఆలోచించినట్లయితే ఇప్పుడు ఉదాహరణ వ్యాకరణం తీసుకొని చెప్తే బాగుంటుందని దాని వైపు నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంత ఉందో మనకి. అందువల్ల గురుగారి యొక్క వ్యాకరణం తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాలి. వ్యాకరణ యొక్క కరణం అంటే చేయటం విశేషంగా సాము చెప్పుకున్నాము. విశేషంగా చేసే కరా చేయటం చెవులతోటి అంటే మనస్సు అనేటిని బుద్ధి తెలుసుకోవాలి. దాని యొక్క కరణం, దాని యొక్క సంబంధించిన విశేషం ఆకరణం వ్యాకరణం, ఆసమంతాధికరణం ఆకరణం, విశేషంగా 2 ఉపసర్గలు చేసే వ్యాకరణం అని చెప్పుకుంటాం. వ్యాకరణం లేనిదే ప్రపంచం లేదు. మనలో ఉన్న ఒకరు మాట్లాడుకోవాలంటే వ్యాకరణం ఉండాలి. అవే విభక్తులు, అవే నువ్వు నేను అంటానికి శబ్దాలు, ఇవి లేకుండా మనకి లేదు. వ్యాకరణం లేకపోతే మాట్లాడలేము. సంధులు గుణసంధి, సృష్టి సుధాతుకి సృష్టి అయింది. అలాగే ప్రతి ఋషి కూడా బ్రహ్మర్షి రాజర్షిని కూడా సంధులు లేకుండా రాదు. ఔషధము ఇవన్నీ కూడా ఇవన్నీ చేసే రాకపోతే రావన్నమాట. ఇలా చేసిన మహౌషధము ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటే అలంకార సంధులు వ్యాకరణం చెప్పుకుంటున్నాము. వ్యాకరణం చెప్పుకుంటే ఒక విషయం చెప్పుకున్నాము. వ్యవస్థతో మనున్నామ మానీయో మనీషిణ ఎవరు ప్రణవశ్చందస్వామివ అన్నాడు కాళిదాసు. అంటే వ్యాకరణ జ్ఞానం అంత ఉంది. ఆ చేశాడు కదా ఉపాసకుడు కాబట్టి అది బాగా చెప్పగలిగాడు కాళిదాసు. అందువలన మనం చెప్పుకుంటాం. ముద్రరాజు గురించి చెప్పుకున్నాము. అది అలంకారం లేకపోతే ఎంత ఉంటే అలంకారం ఉండాలి కదా. శరీరానికి ఎలా అలంకారం ఉంటాయో కావ్యానికి కూడా అలంకారం ఉంటాయి. కావ్యాన్ని శరీరంతో కలిపితే ఆ కవుల గురించి మనం చెప్పుకుంటున్నాం. అందుకే తెలిసినవే ఊరికే ఒక్కసారి గుర్తు చేసుకుందాం అని చెప్పి విశేషాలు నాకు వచ్చినంత విశేషాలు చెప్పడానికి పరిశీలిద్దామని చూస్తున్నాను. ఆ పరిశీలనలో అందరూ తెలిసిన విషయాలే. ఒక్కసారి కవుల గురించి ఏమో సాహిత్య అభిలాష ఉన్న వాళ్ళు కూడా చదువు వారికి కూడా కవుల గురించి సంధులు ఎతుల గురించి అలంకారం గురించి తెలియకుండా ఉంటారు. అందుకని ఒక్కసారి చెప్పుకుంటే బాగుంటుందని పరిశీలిద్దామని చూస్తున్నాను. పులకులు ములుకు అని చెప్పుకున్నాం. నిఖండుకు కూడా రచన మూలం. రచన ప్రయోగసరణం వ్యాకరణం కదా అని గుర్తుపెట్టుకుని అలంకార శాస్త్ర గ్రంథం రచన పిన్నకోట పెద్దన్న కావ్యాలంకార చూడమని ద్వారా జరిగింది. కావ్య కళా చతుష్టం అన్యోన్య ముఖావలోకం చేస్తుంది. అటువంటి దాన్ని విన్నకోట పెద్దన్న ఒక్కసారి చేసి కావ్య ఒక చోట ఏకస్థం చేసి కావ్య అంటే ఒక చోట అన్ని చేసి కూర్చిపెట్టాడు. అవన్నీ కావ్యభేదాల్లో ఉదాహరణకు రగడలకు చేసి మొట్టమొదట రెండింటి వినకోట పెద్దన్నయే చెప్పింది. కావ్యభేదాల్లో ఉదాహరణలను ఆ రగడలను చేసి మొట్టమొదటి వినకోట పెద్దన్నయే. గురువుగారు రాసినటువంటి ఉదాహరణ కూడా దాన్ని చెప్పుకోవచ్చు. దాన్ని అనుసరించాలని చెప్పచ్చు. తెలుగులో మొట్టమొదటి వచ్చిన లక్షణ గ్రంథం ఛందశాస్త్ర గ్రంథం. ప్రణవ ఛందస్వామి కదా. అన్నిటి ఓంకారం ఎలాగైతే ప్రణవానికి ఓంకారం లాగా ఓంకారం కూడా ప్రణవమే. అంటే ఓంకారం కూడా ఎక్కడ ఛందస్సు కూడా ఓంకారం నుంచి పుట్టింది. దాన్ని మనం చెప్పుకుంటాం. అందుకే అనుష్ఠుప్ చందాలు బాగా దైవ సంపత్తో ఏ శ్లోకం చెప్పిన సూర్యకాంతిని ఆశ్రయించుకొని ఇవన్నీ వచ్చాయి మనకి. ఇవన్నీ కూడా అని చెప్పుకుంటూ అనుష్ఠుపు తిష్టుపు ఇవన్నీ కూడా శీర్షము అవి మత్స్యము అవన్నీ వచ్చి సంగీతం అని చెప్పుకుంటూ మొట్టమొదట తెలుగులో మొట్టమొదట వచ్చిన లక్షణ గ్రంథం ఛంద గ్రంథం. ఈ ఛందశాస్త్రము వ్యాకరణము కేతన ఆంధ్ర భాషాభూషణం. 2 లక్షణ గ్రంథాలు చెప్పడానికి ముందే తెలుగులో కవిత్వం బాగా వ్యవస్థితమై ఉంది. కనుకే కవిత్వము గొనగ విజయాదిత్యుని కాలం నుండి కనిపిస్తుంది. నన్నయ్య మహాభారత రచనకు పూర్వశాసనాల్లో ఛందస్సు అలంకార శాస్త్ర విషయంలో కూడా పూర్తిగా సంస్థాన్ని అలా సంస్కృత అలంకారాలు కూడా గ్రంథాల నుంచే లక్షణ గ్రంథాలు మనకు వచ్చాయి. సంవత్సరం లేకపోతే మనకి గ్రంథాలు వచ్చేవి కాదు. అదిగో ఛందస్సు కాబట్టి ఓంకారం వచ్చాయి కాబట్టి ఇవన్నీ ప్రణవ ఛందస్వామి కాబట్టి ఈ ఛందస్సు విషయంలో కొంత వైశిష్ట్యం ఉంది. తెలుగు ఛందస్సుపై సంస్థ ప్రభావం కూడా ఉంది. అయితే తన సహజ స్వభావాన్ని మాత్రం తెలుగు ఛందస్సు కోల్పోలేదు. తెలుగుకు సహజ లక్షణము అంటే ద్రావిడ భాషా లక్షణమే. ఎందుకంటే సంస్కృతంలో యతి లేదు, తెలుగులో ఉంది. కన్నడంలోని యతి లేదు,
ప్రాస మాత్రం ఉంది. దీన్ని బట్టి ద్రావిడ భాష ప్రభావం సునిశ్చితం. అలాగే వ్యాకరణ విషయంలో కూడా తెలుగు భాష సంస్కృతంలో సంబంధం మొట్టమొదట తక్కువేనని మొదట విన్న కూడా పెద్దని చెప్పాడు. దాని పద్యంతో కావ్యాంక చరణం 4వ సగం 7 పద్యం. తెలుగు వ్యాకరణ భంగిన పలియుటజే ఏకవచన బహువచన పదంబుల కాని ద్వివచనంబులు గలవు తత్క్రియల కారకంబులు అందున్. ఏకం ద్వివచనాలు కూడా మాట్లాడలేం. రాముడు, ఇద్దరు రాముడు అని కూడా విభక్తులందు ఒకరితో మాట్లాడుకోలేం. మనం ఛందస్సు లేనిదే, చింగు శబ్దాలు ధాతువులు లేనిదే మాట్లాడుకోలేం. నువ్వు నేను అనే పదాలు వీడికి వాడి పెట్టా, వీడికి పెట్టావు, నీ కొరకు ఉంచా, నాకు ఇవి కూడా భాష, జీవనది భాష అని చెప్పుకుంటూ ఈ లక్షణ గ్రంథంలో అయితే ఈ ఉల్లాస గురించి చెప్పినట్టే ఈ లక్షణ గ్రంథంలో రస, ధ్వని, రీతి, వృత్తి, కావ్య, అలంకారాది విషయాలను 6 ఉల్లాసాలలో పేర్కొని 7-8 ఉల్లాసాలలో ఛందో విషయాలను, నవమ ఉల్లాసంలో వ్యాకరణాలు కూడా ప్రస్తావించాడు విన్నకోట పెద్దన. ఈ పెద్దన ఈ కావ్యశాస్త్ర విషయాలను తెలుగులోకి స్వకీయ అభిప్రాయాలు చెప్పాడే కానీ సమకాలీన దేశీయమైనటువంటి అలంకారాలను ప్రస్తావించలేదు. తెలుగులో అంతకుముందే యక్షగాన ప్రస్తావన ఉంది. చూడామణిలో యక్షగానం గురించి చెప్పలేదు. అయితే యక్షగానం గురించిన ప్రస్తావన అప్పటికే వాంగ్మయంలో అక్కడక్కడ కనిపిస్తోంది, వినిపిస్తోంది కూడా. కానీ అదొక రూపం ఏర్పడలేదు. అందువల్ల దానికి కావాల్సిన లక్షణాలన్నీ కూడా ఇంకా ఏర్పడలేదనే విషయం తెలుస్తోంది, స్పష్టమవుతోంది. తెలుగులో వీధి నాటకాలు కూడా చాలా ఉన్నాయి. అందులో ప్రబంధ కాలానికి కూడా సమకాలం కూడా ఉంది వీధి నాటకాలు. అంతకుముందు వరకు సంస్కృత భాష ఆధారంగా అనువాద వాంగ్మయమే ఏర్పడింది. ప్రబంధ కాలం నుండి తెలుగులో వాంగ్మయ స్వతంత్ర రచన, తెలుగు వాంగ్మయంలో స్వతంత్ర రచన కనిపిస్తోంది. అందుకే తెలుగు నాటక లక్షణం కూడా ఏర్పడలేదు. విన్నకోడి పెద్దన్న చూడామణిలోనూ నాటక శాస్త్రాన్ని కనిపించదు. తెలుగులో లక్షణ గ్రంథం నాటక లక్షణం చెప్పింది మొట్టమొదటి చెప్పిన వాడు చిత్రకవి పెద్దన్న. అందుకే గురువుగారు చిత్రకవి పాంచరాత్ర నాటకం వేశారు, నాటకం రాశారు. తర్వాత కణుని పాత్ర వేశారు. నాటకాలు కూడా చూపించారు ప్రతిభ. ఇతడు కడప జిల్లా గండిగొండ తాలూకా వెల్లలూరి నివాసి. చిత్రకవి పెద్దలు చాలామంది ఉన్నారు. అష్టదిగ్గజాల్లో కాకుండా విడిగా కూడా చాలామంది ఉన్నారు. తన లక్షణసార సంగ్రహంలో చందో భాగంలో ఎక్కువగా అనంతుడిని అనుసరించిన మొట్టమొదటి నాటక లక్షణం ఏర్పడింది ఇతడే. ఎవరు? చిత్రకవి పెద్దన. తెలుగులో నాటక లక్షణం తెలుగున నాటక లక్షణం ఇలని ఎవ్వరూ చెప్పలేదు. భుషదస్వ సుత లలితమతి నీదు కృపజే తెలసిన అంతయునరుదు దితిచ ధ్వంసి అన్నాడు అని చెప్పుకున్నాడు కావ్యం 3వ సగల. ఈ తెలుగులో వీధి నాటక కళారంభం కూడా జరగటమే దీనికి కారణం. ఇతడే చిత్రకవి లక్షణం కూడా చెప్పాడు. అందుకే చిత్రకవిగా ప్రసిద్ధం. అంటే గురువుగారు చిత్రకవిత్వం రాశారని, నాలుగు లక్షణాలు రాశారని ఆ పుస్తకం అచ్చయిందని కూడా చెప్తున్నారు. ఆ పుస్తకం కూడా మనకి చాలా రాశారు. కాలగర్భంలో కలిసిపోయిందో అందులో అందరూ కూడా పుస్తకాలు వచ్చేసి 500 ఇచ్చేసి అందరికి ఇచ్చేవారట. అది ఎవరింట్లో ఉందో తెలిసి ఇంట్లో పెట్టగా ప్రార్థన అని చెప్పుకుంటే అలా ఈ విధంగా చిత్రకవి ప్రసిద్ధి. అలంకార ప్రాధాన్యం ఉన్న లక్షణ గ్రంథాల విషయం అలా ఉంచి చూస్తే తర్వాత విషయం ఏతావత లక్షణం అలా ఉంచితే తెలుగులో లక్షణ గ్రంథానికి దగ్గరగా ఉండే గ్రంథాలు ఛందో గ్రంథాలే. లక్షణ గ్రంథం అంటే ఛందస్సు, వ్యాకరణం, అలంకారాది అంశాలతో ఏదైనా ప్రధానంగా స్వీకరణ రచించిన గ్రంథం అని లేదా మూడింటిని గురించి చెప్పేదని స్వరూపాన్ని బట్టి అర్థమవుతున్నప్పటికీ వ్యవహారంలో మాత్రం లక్షణ గ్రంథం అంటే మొట్టమొదటి స్ఫురించేది ఛందో గ్రంథమే, ఛందస్సే అని. మళ్ళీ రేచన కవిజనాసనం క్రీస్తకము 9వ శతాబ్దం 40లోను, ఆంతం ఛందోదర్పణం క్రీస్తకం 1450లోను, పెనుమతి వెంకటాచార్యుడు 16వ శతాబ్దం చివర లక్షణ గ్రంథం అసమగ్రంగా ఉంది, సముదితం కాలేదు. నేషనల్ తిమ్మమంత్రి లక్షణ మంజరి 16వ శతాబ్దం చివర అముదితం కూడా. చిత్రకవి పెద్దన 1560లో శతాబ్దం 60లో లక్షణ సార గ్రంథ సంగ్రహం కవిరాక్షసీయం కాలం నన్నయ్యకి తిక్కని మధ్య అలభ్యం పుస్తకం దొరకలేదు. అడిదం బాలభాస్కరుడు లక్షణసారం 17వ శతాబ్దం అముదితం అయింది, అది కూడా రాయలేదు. పొత్తపి
వెంకటరమణ కవి క్రీ 1660. దక్షిణ శిరోమణి కస్తూరి రంగకవి ఆనందరంగ రాజ్ఛందము మొదలైనటువంటి ఛందశాస్త్రము ఉన్న ఛందశాస్త్ర ప్రాధాన్యం ఉన్నటువంటి గ్రంథాలు. కవిజనాశనం చెప్పిన ఇతులు 10 అయితే వెన్నకోడ పెద్దన 12 చెప్పాడు. అనంతరం 24 చెప్పాడు. పెరుమతి వెంకటాచార్యులు లక్షణ విలాసం 16 శతాబ్దం వాడు 26. చిత్రకవి పెద్దన లక్షణశాస్త్ర సంఘంలో క్రీస్తుకు 1560లో యతులు 27 అని చెప్పాడు. నైషధం తిమ్మమంత్రి 50, కవిరాక్షసుడు 21, కూచిమని తిమ్మకవి 28, అప్పకవి 41 యతులని చెప్పాడు. అప్పకవ్యానికి ఖండన గ్రంథమైనటువంటి కూచిమంచి వెంకటరాయుడు సుకవి మనోరంజనంలో క్రీస్తకం 1850లో 72 యతులు చెప్పాడు. అప్పకవి చెప్పిన 41 యతులలోనే కొన్ని అనవసరమైన కొన్ని స్పష్టత కోసం సంఖ్యను పెంచి చెప్పినట్లుగా మనకి కనిపిస్తాయి. అప్పకవి 7 స్వర 21 వ్యంజనం, 7 స్వరయతులు, 21 వ్యంజనేతులు, 2 ఉభయతులు, 1 ప్రాసయతులను కూడా చెప్పాడు. సర్వప్రధానమైన వడిని భీమనాథుడు చెప్పలేదు. అప్పకవి గుర్తించాడు. అయితే వృద్ధిబడిని కూడా దీనికి కలిపి చెప్పవచ్చు. లుత్వప్రాస సామ్యబడి ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. లుప్త విసర్గ యతినే అనంతుడు గూఢస్వర యతి అన్నాడు. రంగకవి కూడా గూఢస్వరయతినే చెప్పాడు. అనంతుడు చెప్పిన అలుకారయతి మరే లక్షణ గ్రంథంలోనూ కనిపించదు. వ్యంజనయతులలో అప్పకవి చెప్పిన ప్రాణియతి ప్రాథమికమైనది. లక్షణకర్తలు ఎవరూ కూడా అందుకే చెప్పలేదు. బిందుయతి ద్వారా ననలు వాటి బిందుపూర్వక వర్గాలతో అక్షరాలతో వర్గాలతోటి యతిమేతి బిందుపూర్వక వర్గాల అక్షరాలతోటి యతిమైత్రిని పొందుతున్నాయి కదా. సరసయతుల ద్వారా ననలు కూడా యతిమైత్రిని పొందినప్పుడు అనుస్వార సంబంధయితి ఔనాసిక అక్షరయతులు పునఃకథాకరణలు అవుతాయి. అందులో సరస్వతి మొదట చెప్పింది కవినాశ్రయం. దీనికి పెద్ద నైత్రేతర వర్గయతి అని పేరు పెట్టిన లక్షణకర్తలందరూ సరస్వతినే స్వీకరించారు. అభేదయతి, అభేద వర్గయతి, విభక్తియతి, ముఖారయతిని కూడా ఒక్కడిగా చెప్తే చాలు కదా. చాలు. రుజు ఊష్మయతులు సరస్వతులు అంతర్భవిస్తాయి కదా. మరి ప్రత్యేకంగా భిన్నయతి యతిభేదాలు కావు. అందువలన ఏకతరయతి కూడా యతిభేదం కాదు. ఉభయతులలో అప్పకవి అఖండయతిని అంగీకరించాడు. కానీ అన్ని చోట్ల కాదు, కొన్ని సందర్భాలలో మాత్రమే అఖండయతిని పాటించవచ్చని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఉభయ వడులన్నీ కూడా అఖండయతిలోని అంతర్భాగాలే కదా. వాటిని 12 యతిభేదాలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటిలో కూడా నిత్య సమాస దేశ నిత్య సమాసయుతుని ఒక్కడిగా చెప్పవచ్చు. అలాగే కాకుస్వర పృతయుగ విశ్రాంతులను కూడా చెప్పసల. అప్పకవి చెప్పిన 7 స్వరయుతులను సమీకరించి 3గా వ్యంజనేతులను 8గా ఉభయతులను 5గా చెప్పవచ్చని కోవెల సంపత్క్రమాచార్యులు తన తెలుగు ఛందో వికాసంలో అనే గ్రంథంలో పేర్కొన్నాడు. ఇతను నాన్నగారు రాసిన దానికి కూడా నాన్నగారు వ్యాసం కూడా రాశారు నాన్నగారి మీద. ఇలా పెట్టాను. స్వరయతులు 1 స్వరయతి, 2 గూఢస్వరయతి, 3 రూయతి. వ్యంజనయతులు 1 వర్గయతి, 2 ముఖారయతి, 3 సరసయతి, 4 బిందుయతి, 4 అనుస్వార సంబంధయతి, 6 జ్ఞాయతి, 7 గూఢ వ్యంజనయతి, మకారయతి, ఉభయతులు. మళ్ళీ ఉభయతులు స్వరయతులు ఇవన్నీ ఉభయతులు 3 రకాలు చెప్తున్నాడు. ప్రాదియతి, ప్లుతాదియతి, సమాసయతి, నిశ్చయతి, పృథ్వీయతి అని చెప్పుకుంటూ ఇక ప్రాస విషయానికి వస్తే అనంతుడు చిత్రకవి పెద్ద కస్తూరి రంగకవి 12 ప్రాసలను, పెనుమతి వెంకటాచార్యుడు 20 ప్రాసలను చెప్పాడు. అప్పకవి చేయని 17 అనంతుడు చెప్పిన సమప్రాసాన్ని అప్పకవి అర్ధబిందు, పూర్ణబిందు, సమప్రాసలు అన్నాడు. గురువారి పద్యాలు చాలా కనిపిస్తాయి ఇవన్నీ కూడా. సంయుతాక్షతి ప్రాసం కూడా దీనిలోనిగే. నిజానికి ప్రాసనేమే కానీ ప్రాస భేదం కాదు. ప్రాసమైత్రి ప్రాసతోనే అభేద ప్రాస చేరుతుంది. అనంతుడు చెప్పిన త్రిప్రాసనే రంగకవి త్రివర్ణ ప్రాసగా చెప్పాడు. అప్పకవి చెప్పని శకార ప్రాసను రంగకవి చెప్పాడు. శకార ప్రాస అంటే శశలకు ఇది మైత్రి. దీని కస్తూరి రంగకవి కూడా చెప్పాడు. కవిరాజ మార్గంలో దీనికి సమీప ప్రాసం అని పేరుంది. శశలకు ప్రాసమైతే అప్పకవి ఉభయస్థానంలో కూడా చెప్పాడు.
తెలుగు ప్రాసని కూడా కోవెల సంపత్కుమారాచార్య తెలుగు ఛందో వికాసం అనే గ్రంథంలో క్రోడీకరించి 5 ప్రాసలుగా చెప్పవచ్చు అన్నాడు. ఈ రుప్రాస 2 సమయుత సంప్రాస, సంయుత ప్రాస, 3 ఉభయ ప్రాస, 4 ప్రాసయిత ప్రాస, 5 వికల్ప ప్రాస, 6 స్వర్గ ప్రాస, స్వర్గజ ప్రాస, 7 శకార ప్రాస అని 7 రకాలుగా చెప్పాడు. ఇక వ్యాకరణ సంబంధాల గ్రంథాల విషయానికి వస్తే ఆంధ్ర భాషాభూషణం 13వ శతాబ్దం క్రీస్తు శకం. అలాగే ముద్రాజు రామన్ రచించినటువంటి కవిజన సంజీవిని 16వ శతాబ్దం. ఎలకూజి బాలసరస్వతి 1590లో 1670లో అధరుని వికృతి వివేకం. 17వ శతాబ్దంలో కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణ సార సంగ్రహం. క్రీస్తకం 1740లో గణపవరపు వెంకట కవి ఆంధ్రకౌముది. క్రీస్తకం 1674లో అహోబలుని కవి సురభూషణం. 18వ శతాబ్దంలో అడిదం సూరకవి కవి సంశయ విచ్ఛేదం. క్రీస్తకం 1785లో ముంచెల వాసుదేవ కవి వైశిష్ట చంద్రిక. క్రీస్తకం 1758లో మండలక్ష్మి నృసింహ కవి త్రిలింగ సద్వశాసనము. 18వ శతాబ్దం ప్రత్యేకంగా వ్యాకరణాన్ని స్పష్టం చేసే గ్రంథాలు. తెలుగు లక్షణ గ్రంథాల్లో నిఘంటు నిర్మాణానికి సంబంధించిన మూలాలు ఉన్నాయి. మరి ప్రయోగసరణ వ్యాకరణం కాబట్టి నిఘంటు లేకుండా మనం చూడలేం. మొదట కవిజన సంజీవికర్త ఉకారాంత శబ్దాలకు రూపవైవిధ్యాన్ని ప్రదర్శించాడు. దీనికి దారి చూపిన వారు కేతన పెద్దలే. చిత్రకవి పెద్దన లక్ష్మీసార సంకలనంలో 1560లో రేఫ రకార నిర్ణయము. తిమ్మకవి క్రీస్తకము 1740లో సర్వలక్షణ సార సంగ్రహంలో రేఫ రకార ప్రకరణము. అడిదం సూరకవి ఆంధ్రనామ శేషంలో తద్భవ ప్రకరణలు ఈ మార్గంలోనే నడిచే ఆ పుస్తకాలను కూడా సాధురక రేపులకు సాంకర్యం తగదని చెప్తూ అలా సాంకర్యం చెప్పిన పింగళ సూర్యన అయ్యరాజు పిల్లనమరి సంకుశాల ఎలకూచి ప్రయోగాలను కూడా ఆక్షేపించారు. తిమ్మన కొరవి గోపరాజు క్రీస్తు 1530లో సింహాసన ద్వాదశిలో స్త్రీ పదపట్టిక కూడా ఇటువంటిది. ఇలా తెలుగు లక్షణ గ్రంథాల్లో నిఘంటువులను గుర్తించి చెప్పడానికి కారణం కావ్య నిర్మాణ సామగ్రిలో నిఘంటువు కూడా చేర్పడమే. అక్కడ మనం చెప్పుకున్న ఇవి మధ్యమధ్యలోని అన్నీ ఒకసారి చూసి చెప్తున్నా అంతే, పరిశీలిస్తున్నాం. అందుకే ఛందస్సు, వ్యాకరణం, అలంకారాలు, నిఘంటువులకు సంబంధించిన అంశాలను లక్షణ గ్రంథకర్తలు ప్రస్తావిస్తూ వచ్చారు. అలంకార శాస్త్రం పూర్తిగా సంస్కృతంపై ఆధారపడింది. అందుకే తెలుగు లక్షణ గ్రంథాల్లో 1-2 గ్రంథాలు తప్ప పెద్దగా వాటికి ప్రాధాన్యం ఇవ్వలేదు. నసుభూపాని వంటి సంపూర్ణ అలంకార శాస్త్రం అనువాద రచన ఎలాగో ఉంది కదా. దీని కారణం కావ్య సామగ్రి పూర్తిగా సంస్కృతం నుండి తెచ్చుకున్నది కావడమే. తెలుగులో చెప్పడానికి దేశీయమైన కావ్య సామగ్రి ఏమీ లేదు. కానీ ఛందో వ్యాకరణాల విషయం అలా కాదు. సంస్కృతం నుంచి ఛందస్సు తెచ్చుకున్న దేశీయమైన ఛందో రీతులు తమిళ, కన్నడ భాషల నుండి ఛందస్సుకు సంబంధించిన దిగుమతులు ఉన్నాయి. సంస్కృతంలో యతిప్రాసలు లేవు. తెలుగు దానికి భిన్నం. ఇక్కడ ప్రాస ఉంది. తెలుగులో యతిప్రాసలు నియతాలు. దీనికి మూలం తమిళమే. తమిళంలోనూ నియతాలే. తమిళ తెలుగు యతిప్రాసలకు సాదృశ్యాలు చాలా కనిపిస్తాయి, సామ్యాలు. తమిళ సంస్థ యతిప్రాసలను భేదం ఉంది. అందుకే తెలుగు సంస్థ యతిప్రాసలలో వైవిధ్యం తెలుగులో ఛందో రీతుల పూట మనం చూసుకోవచ్చు. అలాగే కన్నడంలో దేశీయ పదజాలం అంతా తెలుగు ఛందస్సులోకే వచ్చింది. అందుకే తెలుగు ఛందస్సులో మాత్రాగణ ఛందస్సు, అక్షరగణ ఛందస్సు అనేటువంటి 2 భిన్న పార్శ్వాలు దారులు ఉన్నాయి. తమిళంలో సంస్థ ఛందో రీతి కనిపించదు. తెలుగులో అక్షరగణ ఛందం సంస్థ నుండి తీసుకుందే కదా మరి. అందుకే కన్నడ ఛందో బంధంలో ఛందో సముద్రంలో కన్నడ భాషకు జాతీయ పర్యాలుగా చెప్పే అక్కరాది జాతులు, త్రివిధ రగడలు, ద్విపద, త్రిపద, చతుష్పద, షట్పది, అష్టపది, పంచవిధారకులు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఉదాహరణలు రాశారు గురువుగారు. అవన్నీ ఈ ఛందస్సు దాన్ని. అందుకని తెలుగు దాంట్లో వచ్చినమాట కన్నడ భాష దాన్ని తీసుకొచ్చారు. కన్నడంలో ఆటగీతి తెలుగు ఆట విలదే సంస్కృతంతో సమానం.
తెలుగులో ఉన్నటువంటి ఆటగీతి ఆటవిలదిగా చెప్పి లక్షణంతో సమానం చేశారు. కన్నడంలో సీసము తెలుగు సీసం లాంటిది. కన్నడంలో తేటగీతి కనిపించదు. ప్రాసయతి నియమం లేదు, పద్యం ఉండదు. ప్రాసయిత నియమం లేని పద్యం ఉండదు, తేటగీతి ఉండదు. అందుకే సీస పద్యానికి ఆటవిలుదులకి ప్రాస ఉండటం ప్రాచీనం, తేటగీతి అర్వాచీనం. నన్నయ్యకి ముందు నన్నయ్య కాలానికి సీస పద్యాలలో ఎత్తుగీతులు ఆటవిలుదులే అందుకే ప్రాధాన్యం వచ్చాయి. ఇలా చిన్న చిన్న గురుగారు అన్నిటి ఇప్పుడు కాలంలో ఆటవిలు తేటకి రెండే ఉండదని చెప్తున్నారు. ఇలా చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ తెలుగు ఛందస్సు మాత్రం సంస్కృతం కంటే భిన్నం. తమిళ కన్నడ భాషల్లో ప్రచురంగా ఉన్న రీతులు తెలుగులో ఉండటం వల్ల వాటికి లక్షణం చెప్పవలసిన అవసరాన్ని లాస్యంలో గుర్తించారు. వ్యాకరణ విషయంలోనూ ఈ ప్రయత్నం నిరంతరం జరిగింది. దేశ పద స్వరూప నిరూపణమే ఆంధ్ర భాషాభూషణం మొదలుగాని దర్శన గ్రంథాలు ప్రాధాన్యాన్ని ఇచ్చాయి. ఆంధ్ర భాషాభూషణంలో వాడినటువంటి స్వతంత్రమైన పరిభాషలు మళ్ళీ రేచన కవిజనాశ్రయంలో కూడా ఉన్నాయి. సమస్త వ్యాకరణాంశాలు కవిజనాశ్రయం, ఆంధ్ర భాషాభూషణం, కావ్యాలంకార చూడమని కూడా అక్కడ కనిపించవు. మొట్టమొదటిసారిగా సమస్త వాంగ్మయ వ్యాకరణంలో సంధి విధానాది ఆద్య అంశాలను ప్రస్తావించిన లక్షణ గ్రంథం ఆనంద చందోదర్పణమే. క్రీస్తకము 1450 వెల్లంకి తాతంపట్టు 15వ శతాబ్దంలో 1-2 అధికారాలతో వ్యాకరణ అంశాలను ప్రస్తావించాడు. ముద్రాజు రామన వ్యాకరణానికే పెద్దపీట వేశాడు. యతి, ప్రాస, శ్రద్ధ, సమాస, సంధులని పేర్లతో వ్యాకరణాలు చెప్పాడు. యతి ప్రాసల విషయంలోనూ కూడా అవసరమైన వ్యాకరణాంశాలే చెప్పాడు. ఇంకా కవి ప్రయోగాల్ని చూపడానికి ఆద్యుడు రామనే, వ్యాకరణ ముద్రాజు రామనే. అయితే ఈ విషయంలో అప్పకవి ఇతని స్ఫూర్తితోని విశేష కావ్య శోధన చేశాడని కూడా చెప్పవచ్చు. ఎక్కువగా భారత ప్రయోగాలను చూపాడు. ఆముత్తమాలిద, శృంగాశాకుంతలము, రాఘవ పాండవీయము, భాస్కర రామాయణము, రంగనాథ రామాయణము, చంద్రభాను చరితము, పాండురంగ మహాత్యాన్ని ప్రామాణికంగా తీసుకున్నాడు. ఇక ఎలకూచి బాలసరస్వతీయం, అథర్వుని వికృతి వివేకము, ఆ కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణ సంగ్రహము, క్రీస్తకం 1740 గణపవరపు వెంకటకవి ఆంధ్రకౌముది వంటి లక్షణ గ్రంథాలు ఛందో విశేషాలంటే సింధు విషయాల కంటే కూడా వ్యాకరణాంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. అయితే కవిచింతామణి, అప్పకవీయం వంటి గ్రంథాలు ఛందో వ్యాకరణాలను సమ ప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్ల సంక్షిప్త రూపంలో ఆలోచిస్తే ఉన్న సూత్రాన్ని అత్యంత విస్తృతంగా వ్యాఖ్యానించడానికి ఆద్యుడు అప్పకవి. అహోబలపతికి మార్గదర్శకుడు. ఆద్యోవళి ఈ సూత్రం నుంచి పక్కకు తప్పుకొని అతి విస్తృతంగా ఒక ఆశ్వాసమే రాశాడు. విశ్వశ్రేయ కావ్యం అని ఆంధ్రశబ్ద చింతామణి సూత్రానికి 13 పద్యాల వ్యాఖ్య చేశాడు. తన గ్రంథం చదివిన తర్వాత ఇతర గ్రంథ లక్షణాలు ఏమీ చూడబుద్ధి పోవడమని విధంగా తన గ్రంథాన్ని సర్వ విషయ సంకలితంగా కూడా సంకలించిదిద్దాడు. ఇక చారుదేశన చరిత్రము, చమత్కార రామాయణము, దేవీ విజయము, మధుసేనము, శారదాదర్పణము, సమంతమణి చరిత్ర వంటి అనేక గ్రంథాలకు అప్పకవి తెలుగులోకి ప్రసాదించి సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఎంతో మేలు చేశాడు. అంత గొప్పవాడు అప్పకవి అన్నమాట. ఈ పుస్తకాలను మనం చదవాలి. పొట్టూరి గోపన, రాచకవి వెంకయ్య, గౌరరాజు, తరికొండ నరసింహకవి, చెరికొండ నరసింహకవి వంటి ఎందరో సూర్యుడు చూడని కవులందరూ కూడా అప్పకవికి వెలుగు ఇచ్చాడు. అంటే ఎక్కడో మారుమూలన కవులను కూడా తీసుకొచ్చి పై తీసుకొచ్చాడు. అప్పకవికి నిఖండు దృష్టి చాలా ఉంది. తనకు ముందు రేఫా శకట రేఫలు నిర్ణయం అనే గ్రంథం రాసిన తాళపాక తిరుమాచార్యులను ఆదర్శంగా తీసుకొని అప్పకవ్యంలో రేఫా శకట రేఫల పట్టిక ఇచ్చాడు. అప్పకవి ఎంత కష్టపడి సాధురేఫలను 420 శకట రేఫలను 406 పదాలను చూపాడు. కానీ ఆరుద్ర మాత్రం నల్లగొర్రెలు తెల్లమందులతో కలిసిపోయి ఒకే బదులు 2 రేఫలతో ఉంటోట 2 రూపాలుగా అప్పకవి ఒప్పుకోక తప్పలేదు అన్న అప్పకవి భాషాశాస్త్ర దృష్టి ఉంది. ఎత్తిప్రాసలు పెంచే కార్యక్రమంలో ప్రధాన భూమికి ఇదే అని ఆరుద్ర అన్నాడు. అయితే అనంతుడు చందోదర్పణం తర్వాత ఆ సమస్త వ్యాకరణం ప్రస్తావించిన వాడే
గణపవరపు వెంకటకవి. ఇతని సర్వలక్షణ శిరోమణిలోను వ్యాకరణ భాగానికి ఆంధ్రకౌముది అని పేరు. మొట్టమొదట అతడే స్థౌల సాధక స్థానకరణ ప్రయత్నం వివేచన చేశాడు. అందువలన కారకాలు ప్రస్తావించాడు. ఇతనిపై కేతన పెద్దన తాతంపట్టు ప్రభావం చాలా ఉంది. ఇలా వచ్చిన వ్యాకరణ గ్రంథాలు పరిభాషలు, శాస్త్రరచన ప్రణాళిక, సంజ్ఞా పరికల్పన, రూప నిష్పాదన, సూత్ర నిర్మాణం ఇత్యాది అంశాలలో సమస్త ప్రాకృత వ్యాకరణ ప్రభావం ఉన్నప్పటికీ కూడా దేశపద స్వరూపం నిరూపణ, తద్భవం, అచ్చతెనుగు, ఖండబిందువు, పూర్ణబిందువు, తద్ధితాంతాలు, కృదంతాల విషయంలో సమస్త భిన్నత్వం ఉండటం వల్ల వ్యాకరణ ప్రస్తావన కూడా అధికంగానే వచ్చింది. తెలుగుపై ఆలోచిస్తే తెలుగు వాంగ్మయంలో సమస్త భాషా సంప్రదాయం ప్రభావం ఉండటం చేత కవిత్వము, విద్య, సంబంధము కావడం చేత సంస్కృతంలోని అమరకోశాదులచే చదవటం వ్యవహారంలో ఉండటం వల్ల తెలుగులో నిఘంటు రచన వెనుకబడింది. ఈ వెనుకబాటుతనమే ఇప్పటి తెలుగు భాషలో కూడా కనిపిస్తోంది అని చెప్పుకుంటే, దీనికి లక్షణ గ్రంథాలు నిఘంటు యొక్క మూలాలు కొన్ని పరిశీలిద్దాం. భాషకు వ్యాకరణం, నిఘంటు రెండు కళ్ళు. వ్యాకరణము, నిఘంటు రెండు. శబ్దార్థ స్వరూపము, సాధుత్వ, అసహుత్వ, అసాధుత్వ నిర్ణయము ఈ రెండింటి ముందే ఉండే లక్ష్యాలు. ఈ రెండు భాషను పటిష్టం చేసేటువంటి వ్యవస్థలు, పరస్పర ఆశ్రితాలు. భాషను విశ్లేషించాలన్నా, నిర్వచించాలన్నా వ్యాకరణ నిఘంటువుల ప్రశస్తి లేకుండా వీలు కాదు. అందువల్ల ఏ భాషకు కూడా కోశ సంపద అధికంగా ఉంటుందో ఆ భాషే సుసంపన్నమైన భాష. సుసంపన్నమైన భాష కావాలంటే ఆ భాషకు చాలా కోశ సంపద ఉండాలి. అది కావ్య నిర్మాణానికి కావలసిన ఛందో వ్యాకరణ అంశ అలంకారాలను వివరించడమే ప్రధాన ధ్యేయంగా మొదట్లో లక్షణ గ్రంథాలు వచ్చాయి. అయితే కాలక్రమేణా భాషకు సంబంధించిన కొన్ని సమస్యలు తలెత్తాయి. దీనికి లేఖనంలో అర్థబిందువు, సెక్రటరీల ప్రాధాన్యం తగ్గడం ఒక కారణం. ఈ రెండు ఉన్న పదాలను గుర్తించడం కూడా కష్టమైంది. అందుకే అనంతర కాలంలో వచ్చిన లక్షణ గ్రంథాలు సాధురేఫం, సెకటరేఫలకు సంబంధించిన సందిగ్ధతను పరిహరించడం కోసం ఏ పదాలలో సాధు సెకట రేఫలున్నాయో, సాధు సెకట రేఫలు ఉంటాయో తెలియజెప్పడం కోసం సాధు సెకట రేఫల నిర్ణయం పేరు మీద పట్టికను కూడా రూపొందించబడింది. చాలా అలాగే ఖండబిందువు ఉన్నటువంటి పదాలను, తత్వ పదాలను కూడా పట్టికలలో కూడా చూపిస్తున్నారు. అదే మన సంజ్ఞా పరిశ్రమ అన్నీ కూడా వ్యాకరణాలు చూపిస్తున్నారు. భాషాజ్ఞానానికి సంబంధించినవి అయినప్పటికీ ఒకే స్వరూపం ఉన్న పదాలు సమూహంగా చెప్పడం అనే ప్రక్రియను బట్టి తెలుగు లక్షణ గ్రంథాలలో ఛందస్సు, వ్యాకరణము, అలంకార విషయాలతో పాటు నిఘంటు రచన కూడా మనకి తప్పకుండా కావలసిన మూలాలుగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు ఈనాడు కాలంలో. ప్రాచీన అర్వాచీనమైనటువంటి తెలుగు లక్షణ గ్రంథాలు చూస్తే ఛందస్సు, వ్యాకరణము, అలంకారాలు, పదకోశము అనే నాలుగింటికి చెప్పడమే వాటి ఆశయం అని తెలుస్తోంది, స్పష్టమవుతుంది. వీటిలో ఒకటి అంగి అయితే తక్కిన మూడు అంగాలు. అర్వాచీన కాలంలో వీటి ఆవశ్యకతను గమనించి వివిడిగా రచన చేసి లక్షణకర్తలు ఉన్నారు. లక్షణ గ్రంథాల పార్శ్వంగా పదకోశాలుగాను పనిచేసాయి. చెప్పుకుంటూ మనం ముందుకుంటే లక్షణ గ్రంథాలు, పదకోశాలు చెప్పుకుంటాం మనం ముందుకు.